నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ని షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ పేపర్స్లో మనకు బడ్జెట్ సమావేశాల గురించి వచ్చింది. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిపోయినవి. ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మొన్న మనకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. దాని మీద నిన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ అయినాయి. ఒకసారి క్లియర్గా చూద్దాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం. ఓకేనా. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,336 కోట్లు కేటాయించమని చెప్పాడు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కసరత్తు. ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. తెలంగాణ బడ్జెట్ 2.95 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ఓకేనా. వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట. దాంతో పాటుగా 6 గ్యారంటీలకు డోకా లేకుండా ఫండ్స్ అని ఇక్కడ ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో దీక్ష చేద్దాం అంటే తెలంగాణకు కరెక్ట్ అలొకేషన్స్ అవ్వలేదు రీసెంట్ సెంట్రల్ బడ్జెట్లో అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో పెద్ద ఎత్తున రచరచ అయింది. దాని గురించి అన్ని పార్టీలు ఒకదానికొకటి దుమ్మెత్తి పోసుకున్నాయి. ఒకసారి క్లియర్గా చూడండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు అవి. ఉపాధి కల్పనకు రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ అలొకేట్ చేసింది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఫండ్స్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయో ఒకసారి క్లియర్గా మీరు ఒకదాన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. దాంతో ఏమవుతుందంటే రాబోయే ఎగ్జామ్స్లో మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి. మూలధన వ్యయం వెరీ ఇంపార్టెంట్. 11.11 లక్షల కోట్లు. మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక కంట్రీ డెవలప్మెంట్కి, ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి అన్న, మనకు జీడిపి ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద నుంచి మనకు పక్కా క్వశ్చన్ వస్తుంది. ఇది దేశ జీడిపిలో 3.4% సమానం అంట. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రాష్ట్రాలకు 15 లక్షల కోట్ల దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణ సదుపాయం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎంతవరకు అనవచ్చు. ఇంకోటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వస్తాయో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ద్వారా ప్రోత్సాహం అందిస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్రమక్రమంగా పెరుగుతున్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిన్న చెప్పడం జరిగింది. అయితే మనకి ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒకసారి గ్రాఫ్లా వేసుకొని అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. మనకు అడగవచ్చు స్టేట్మెంట్ వైజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ ఇయర్ ఇంత ఉండొచ్చు, అంత ఉండొచ్చు, పెరిగింది, తగ్గింది అని. సో దాని గురించి చూడండి. పక్క దేశాలు నిన్న ఆల్రెడీ బడ్జెట్లో చెప్పినాయి కదా, పక్క దేశాలకు కూడా అలొకేషన్స్ అయినాయి కొన్ని. అవి ఏంటో ఎంత వచ్చిందో కూడా చూడండి. కవచ్ అంటే రైల్వే రంగంలో ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ట్రైన్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అట్లా అవ్వకుండా సిగ్నలింగ్ సిస్టమ్ ఏంటిది కవచ్. ఆ కవచ్కి 1112 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పి నిన్న రైల్వే మంత్రి ప్రకటించడం జరిగింది. ఓకే. రేషన్ కార్డులు ఇక సబ్సిడీ రైస్ కోసమే అంటే ఓన్లీ సబ్సిడీ రైస్ కోసమే రేషన్ కార్డులు యూజ్ చేయబోతున్నట్టు. ఇంతకుముందు రీసెంట్గా రుణమాఫీకి కూడా వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సంక్షేమ పథకాలకి తప్పనిసరి కాదు అని అంటున్నారు తరుణంలో రేషన్ కార్డులో రిఫార్మ్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. స్మితా సబర్వాల్ కామెంట్స్ గురించి మనకు గత కొన్ని రోజులుగా రచరచ అవుతుంది. నిన్న దాన్ని లక్ష్మణ్ గారు అవ్వచ్చు, సీతక్క వీళ్ళు ఖండించడం జరిగింది. ఓకేనా. భారత్ పాస్పోర్ట్ 82 అని ఇక్కడ ఒక పెద్ద హెడ్డింగ్ తోటి వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్. అగ్రస్థానంలో సింగపూర్, చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వెల్లడి. ఓకేనా. సింగపూర్ పాస్పోర్ట్ తోటి 195 కంట్రీస్కి వీసా లేకుండా వెళ్ళొచ్చు అంట. ఇండియా పాస్పోర్ట్ తోటి 58 కంట్రీస్కి వీసా లేకుండా ఉండొచ్చు. ఓకేనా. రెండో స్థానంలో ఏ కంట్రీస్ ఉన్నాయి? ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్. ఓకేనా. ఈ 5 కంట్రీలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. చంద్రయాన్-3 ప్రాజెక్ట్కి స్పేస్ అవార్డు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్కి స్పేస్ అవార్డు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఏడాది అక్టోబర్ 14న ఇటలీలో మిలాన్లో జరగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్లో పురస్కరించుకొని అందజేయనున్నారు. ఓకేనా. ఇది యాక్చువల్గా ఏంటి, సదరన్ సైడ్ అంటే మూన్కి దక్షిణ ధ్రువం సైడ్ ల్యాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ కంట్రీ దక్షిణ ధ్రువం సైడ్. చంద్రుని పైకి అయితే USA, రష్యా, చైనా తర్వాత ఇండియానే. ఓకేనా. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి క్లియర్గా చూడండి. 2 వీక్స్ వర్క్ చేసింది. 2 వీక్స్ తర్వాత నిద్రావస్థలోకి వెళ్ళింది. మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేయాలని ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అని ఇచ్చారు. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిందంట. దీంట్లో ఫారెస్ట్ ఏ కంట్రీలో ఎంత ఫారెస్ట్ ఇంక్రీజ్ అయింది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఓకేనా. దీంట్లో టాప్లో చైనా ఉంది, సెకండ్ ఆస్ట్రేలియా ఉంది, ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఒకసారి చూడండి. చైనా
ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇవి టాప్ 10 కంట్రీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి నోట్ చేసి పెట్టుకుంటే మనకు రాబోయే ఎగ్జామ్స్లో ఈజీ అవుతుంది. సమ్మక్క బ్యారేజ్ ప్రారంభానికి రెడీ. గోదావరి నదిపై 6.94 టీఎంసీ కెపాసిటీతో నిర్మాణం. 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా డిజైన్. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నవి. పేపర్ ఈజీ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి. ములుగు జిల్లా దగ్గర తుపాకులగూడెం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అయిపోయిందంటే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నవి. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఓపెనింగ్ అనేది ఆగిపోయిందంట. చంద్రుని మట్టి నమూనాల్లో నీటి ఆనవాళ్ళు. ఇది ఏ కంట్రీ తీసుకొచ్చిన మట్టి నమూనాల్లో నీటి ఆనవాళ్ళు ఉన్నవి అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉన్నవి. చైనా చాంగే 5 మిషన్ ద్వారా మట్టిని తీసుకొచ్చింది. ఆ మట్టిలో నీటి నమూనాలు ఉన్నాయంట. ఒకసారి క్లియర్గా చూడండి. ఈ నెల 22 అత్యంత వేడి రోజు. 84 ఏళ్లలో ఇదే తొలిసారి అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా ఈ నెల 22 రికార్డు సృష్టించిందట. ఇంతకుముందు 17.09 డిగ్రీ సెల్సియస్ ఉండేదట. ఈసారి 17.15 డిగ్రీ సెల్సియస్, అంటే ఇదే హైయెస్ట్ అంట యావరేజ్ చూసుకుంటే. ఓకేనా, మనకు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత షేర్ మార్కెట్ పెద్ద ఎత్తున డమాలని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సబ్సిడీల కోత. ఇంతకుముందు సబ్సిడీలు 4.13 లక్షల కోట్లు ఉండేనంట. ఈసారి 3.81 లక్షల కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సబ్సిడీలు మెల్లిమెల్లిగా తక్కువ చేస్తున్నారు. ఎందుకు? ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ని మనం రీచ్ అవ్వాలి అంటే సబ్సిడీని తక్కువ చేయాలి. సో దాని సబ్సిడీస్ మెల్లిమెల్లిగా తక్కువ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, ఈసారి ఫిజికల్ డిసిప్లిన్ బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న అంటే ఇంట్రీమ్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ కంటే ఇంకా మనకు ఈ డెఫిసిట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇంకా ఇక్కడ మంచి ఆర్టికల్స్ వచ్చినవి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా వచ్చినవి. ఒకసారి చూడండి. ఇక్కడ పావర్టీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడు ప్రతిభలో. ఓకేనా, ఇక్కడ జాగ్రఫీ గురించి కొన్ని బిట్స్ వచ్చినాయి. ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. బడ్జెట్ మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. సో ఫ్రేమింగ్ ఏ బడ్జెట్ విత్ హై ఆస్పిరేషన్స్ అండ్ టార్గెట్ సౌండ్స్ ప్రామిసింగ్ బట్ అవుట్కమ్స్ ఆఫెన్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కామెంట్ ఆన్ దిస్ స్టేట్మెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఎందుకు అంటే బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద టార్గెట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ గోల్స్ పెట్టుకుంటారు. కానీ ఫైనల్గా ఏమవుతుంది, అవి అచీవ్ చేస్తున్నామా లేదా అనే కొన్ని ఎగ్జాంపుల్ తోటి మనము ఇటువంటి ఆన్సర్స్ రాస్తే మనకు మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దీని మీద మంచిగా వర్కౌట్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.